Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. మీకు శక్తి ఉంది. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్టే. ఒక్క యూనిట్ రక్తంతో ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు. అయితే సరైన సమయంలో రక్తం అందక ఒక్క సెకండ్కి 2 చొప్పున చనిపోతూ ఉన్నారు. మన దేశంలో ప్రతి ఏడాది 40 కోట్ల యూనిట్లకు పైగా రక్తం అవసరం పడుతోంది. కానీ దీనికి తగినట్టుగా ముందుకు వచ్చేసి దాతలు రక్తదానం అనేది చేయట్లేదు. గడిచిన 20 ఏళ్లలో 318 సార్లు రక్తదానం చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడి రికార్డులకెక్కిన డాక్టర్ సంపత్ గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈరోజు రక్తదానం గురించి అనేక కొత్త విషయాలు తెలుసుకుందాం. నమస్తే సంపత్ గారు. నమస్తే అండి. 318 సార్లు మీరు రక్తదానం చేశారు అంటే ఎన్ని వేల మందిని ఆయుష్ పెంచారు మీరు, ఎన్ని వేల మంది జీవితాల్లో కొత్త వెలుగులు పూయించారో కదా అనిపిస్తోంది నాకైతే. ముందుగా మీకు నమస్కారాలండి. చేతులెత్తి నేను నమస్కరించాల్సిందే. ఎందుకంటే రక్తదానం చేయడానికి ఎవరు అంత తొందరగా ముందుకు రారు. అంటే ఎవరు బిజీ వాళ్ళది. కొన్ని రకాలైన అపోహలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, కొంతమందికి అంత టైం ఉండకపోవచ్చు. అయితే సంపత్ గారు, మీకు మొదట అసలు ఈ రక్తదానం చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? తొలిసారి మీరు రక్తదానం ఎప్పుడు చేశారో గుర్తుందా? గుర్తుందండి. 2000 ఇయర్లో చేశాను. గాంధీ హాస్పిటల్లో ఒక వ్యక్తి రక్తం అందక మరణించాడు అనే ఒక న్యూస్ అనేది పేపర్లో చూడడం జరిగింది. వెంటనే అదే రోజు గాంధీ హాస్పిటల్కి వెళ్ళి డొనేట్ చేశాను. అప్పటి నుంచి ఇంకా ప్రయాణం ఆగలేదు. గడిచిన 25 సంవత్సరాలలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఎక్కడ కూడా క్రమం తప్పకుండా 100 సార్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఇలాగ బ్లడ్ డొనేట్ చేస్తున్న క్రమంలో 2000 నుంచి 2008 వరకు బ్లడ్డే డొనేట్ చేస్తుండే. అప్పుడు ప్లేట్లెట్స్ అనేది ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతి 15 రోజులకు ఒకసారి ఇవ్వచ్చు అని తెలుసుకున్నాను. అప్పటి నుంచి ప్లేట్లెట్స్ ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున 188 సార్లు డొనేట్ చేయడం జరిగింది. మందు లేని కరోనాకు మందు ప్లాస్మా అని తెలుసుకున్నప్పుడు అప్పుడు నేను కూడా కరోనా నుంచి కోలుకొని ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున ఆ సంవత్సరము 24 సార్లు ప్లాస్మా డొనేట్ చేయడం జరిగింది. కోవిడ్ నుంచి రికవర్ అయిన ఒక వ్యక్తి 24 సార్లు ఇచ్చిన చరిత్ర లేదు. మన గనక చూసుకున్నట్లయితే 190 దేశాలు, 850 కోట్ల మంది ఈ జనాభాలో అన్ని కంట్రీస్లో అందరూ కూడా కరోనా నుంచి కోలుకున్నారు. కానీ ఎవరు కూడా 24 సార్లు ప్లాస్మా అనేది డొనేట్ చేయలేదు. అప్పటి హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేంద్ర గారు నాకు ఒక విశ్వగురు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్తో ప్లాస్మా 24 సార్లు డొనేట్ చేసినందుకు ఒక వరల్డ్ రికార్డ్తో సత్కరించారు. సంపత్ గారు, ఒకవైపు మీరు రక్తదాన బ్లడ్ డొనేట్ చేస్తున్నారు, ప్లాస్మా డొనేట్ చేస్తున్నారు, ప్లేట్లెట్స్ డొనేట్ చేస్తూ ఉన్నారు. అయితే మరి మీకు ఎప్పుడు టెన్షన్గా, భయంగా అనిపించదా? నా ఆరోగ్యం ఏంటి, నా పరిస్థితి ఏంటి అని? అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటే మేడం, 25 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి చొప్పున 100 సార్లు బ్లడ్ డొనేట్ చేశాను. ఫిట్గా ఉన్నాను. 15 రోజులకు ఒకసారి గ్యాప్ తోటి ఎప్పుడు ఎమర్జెన్సీ ఉన్నా కూడా 188 సార్లు ప్లేట్లెట్స్ డొనేట్ చేశాను. ఫిట్గా ఉన్నాను. కరోనా నుంచి కోలుకొని ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లాస్మా చొప్పున ఆ సంవత్సరం 24 సార్లు డొనేట్ చేశాను. ఫిట్గా ఉన్నాను. వెరీ ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ కేసెస్లో క్యాన్సర్ పేషెంట్కు డబ్ల్యూబీసీ అని ఉంటుంది. డబ్ల్యూబీసీ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఒక ఇంజెక్షన్ పొట్టకు ఇస్తారు మేడం. ఆ ఇంజెక్షన్ తీసుకొని ఒక ట్యాబ్లెట్ వేసుకొని 8 to 12 అవర్స్ గ్యాప్లో ఆ డబ్ల్యూబీసీ కౌంట్ అనేది బాగా పెరుగుతుంది. అప్పుడు డబ్ల్యూబీసీ డొనేట్ చేయాల్సి ఉంటుంది. అది 4 అవర్స్ ప్రొసీజర్. బెడ్ మీదే 4 గంటలు ఇలాగ 2 చేతులకి ఇలా పెట్టేస్తారు. 4 అవర్స్ కదిలాడకుండా పడుకోవాలి. అలాంటి క్లిష్టతరమైన ప్రొసీజర్ కూడా ఒక 6 టైమ్స్ ఇచ్చాను. మొత్తంగా 318 సార్లు ఇవ్వడం జరిగింది. అందులో 220 సార్లు ఒక చిరంజీవి బ్లడ్ బ్యాంక్లోనే ఇవ్వడం జరిగింది. 98 సార్లు ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ టైంలో నాకు అర్ధరాత్రి కాల్ వస్తే ఖచ్చితంగా ఈ కేసు నేను సహాయం చేయాలనుకుంటే వెంటనే వెళ్ళిపోతాను. ఎక్కువగా రాత్రి 12 తర్వాతనే ఒక 100 సార్లు నేను ఎమర్జెన్సీ పేషెంట్స్ కోసం
హాస్పిటల్స్కి వెళ్ళి ఇవ్వడం జరిగింది. 100 టైమ్స్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లోనే ఇవ్వడం జరిగింది ఈ 318 సార్లలో. వాళ్ళు జస్ట్ లొకేషన్ పంపిస్తే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాను. జనరల్గా 12-1 ఆ టైంలో ట్రాఫిక్ ఉండదు. నేనున్న లొకేషన్ నుంచి ఏ హాస్పిటల్లో అయినా కూడా మ్యాక్స్ 20 కిలోమీటర్స్ లోపే ఎనీ హాస్పిటల్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతుంటాను, డొనేట్ చేస్తూ ఉంటాను. నేను డొనేట్ చేయడమే కాకుండా ఈ గడిచిన 25 సంవత్సరాల్లో కనీసం ఒక 20,000 మందితో నేను ఎమర్జెన్సీ టైమ్స్లో డొనేట్ చేయించడం జరిగింది. ఇవాళ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు కూడా 50 నుంచి దగ్గర 100 సార్లు రెడీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఒక కమింగ్ 2-3 ఇయర్స్లో ఒక 100 మందిని 100 సార్లు డొనేట్ చేసిన వ్యక్తులను నేను సమాజానికి పరిచయం చేయబోతున్నాను. గ్రేట్ అండి. అయితే మీకు ధైర్యం ఉండొచ్చు బ్లడ్ డొనేట్ చేయడానికి, ప్లేట్లెట్స్ ఇవ్వడానికి, అలాగే ప్లాస్మా ఇవ్వడానికి, అలాగే తోటి వాళ్ళకి సాయపడాలనే గొప్ప గుణం కూడా మీకు ఉండొచ్చు. బట్ ఇంట్లో వాళ్ళకు కూడా అలా ఉండాలి కదా, నీ ప్రాణాలు ఎందుకు రిస్క్లో పెడతావు, మనకెందుకు ఇది అని ఎంతో కొంత అలాంటి డైలాగ్స్ ఇంట్లో వినిపిస్తూనే ఉంటాయి కదా. అంటే ఇవాళ మనకు ఈ అపోహలు తొలగించడం కోసమే నేను ఎన్నిసార్లు ఇవ్వడం జరిగింది. అలాగే మా ఇంట్లో కూడా నా వైఫ్కో నా పాపకో నా అపోహలు కూడా వాళ్ళను సెర్చ్ చేయమని చెప్పాను. ఒక మనిషి ప్లేట్లెట్స్ ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వచ్చు, బ్లడ్ ఎన్ని రోజులకి ఒకసారి ఇవ్వచ్చు, ప్లాస్మా ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వచ్చు, WBC ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వచ్చు. వాళ్ళు కూడా దాని మీద అవగాహన తెచ్చుకొని అప్పుడు నాకు ఫుల్ పర్మిషన్స్ ఇచ్చారనమాట. ఓకే, ఎవరైనా డొనేట్ చేయొచ్చు, గో హెడ్. అంటే ముందు మీ ఇంట్లో వాళ్ళకే మీరు అవేర్నెస్ కల్పించారు. ఎగ్జాక్ట్లీ. అసలు ఎక్కడైనా మేడం ఇలాంటి బ్లడ్ డొనేషన్ ఇలాంటివి ఇంట్లో గనక ఆడవాళ్ళు ప్రోత్సహిస్తే ప్రతి ఇంట్లో నాలాంటి ఒక రక్తదాత తయారవుతారు. ఈ ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఆడవాళ్ళు వాళ్ళ భర్తకో, కొడుకో, కూతురుకో, వాళ్ళ సిస్టర్స్కో, బ్రదర్స్కో ఒక పుష్ ఇస్తే అసలు చాలా ఈజీ రక్త కొరత లేని సమాజాన్ని మనం ఏర్పరచుకోవటం. సంపత్ గారు, అసలు మీరు ఏం చేస్తుంటారు? నాది కలర్స్ బ్యూటీ స్టూడియో అని చెప్పి నాది బ్యూటీ పార్లర్, అకాడమీ, మేకప్ స్టూడియో. అయితే రక్తదానం చేసేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ముందుగా మీరు రక్తదానం చేయడానికి ముందు, చేసిన తర్వాత ఎలాంటి టిప్స్ పాటిస్తూ ఉంటారు? వాస్తవంగా చెప్పాలంటే మేడం, ఎవరైనా డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు ముందు రోజు ఒక 6 గంటలు 7 గంటలు మంచి నిద్ర ఉంటే చాలు. గుడ్ స్లీప్. అది ఎటువంటి డొనేషన్ అయినా, బ్లడ్ డొనేషన్ కావచ్చు, ప్లేట్లెట్స్ డొనేషన్ కావచ్చు, ప్లాస్మా డొనేషన్ కావచ్చు, WBC డొనేషన్ కావచ్చు, తిన్న తర్వాత ఇవ్వమని చెప్తాను. ఎందుకంటే మనకు మనసులో ఒక ఇది ఉంటుంది, వీక్ అవుతామేమో అనేది. సో ఖచ్చితంగా ఫుడ్ తీసుకొని ఒక 1 అవర్ గ్యాప్తో ఇవ్వగలిగితే చాలు. అసలు ఎటువంటి అపోహలు అవసరం లేదు మేడం. ఎందుకు అంటే ప్రతి ఆరోగ్యవంతమైన వ్యక్తికి 18 సంవత్సరాలు నిండితే ఓటు హక్కు ఎలా వస్తుందో, డ్రైవింగ్ లైసెన్స్ ఎలా వస్తుందో, అందరికి కూడా రక్తదానం చేసే హక్కు వస్తుంది. ఆడవాళ్ళు అయితే ప్రతి 4 నెలలకు ఒకసారి డొనేట్ చేయాలి, మగవాళ్ళు అయితే ప్రతి 3 నెలలకు ఒకసారి డొనేట్ చేయాలి. ఒక్క వ్యక్తి తన జీవిత కాలంలో 188 సార్లు డొనేట్ చేయొచ్చు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత నుంచి 65 సంవత్సరాల వరకు, అంటే 47 సంవత్సరాలు. మీరు దాదాపు డబుల్ చేసినట్టున్నారు. నేను అంటే బ్లడ్ గురించి చెప్తున్నాను. నేనేంటంటే ఎవ్రీ 15 days ప్లేట్లెట్స్ చేస్తుంటా కదా. సో అందువల్ల నా స్కోర్ అనేది 318 అయింది. నేను సహజంగా ఓన్లీ బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళు గురించే చెప్తున్నాను. 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి కనుక 65 సంవత్సరాల వరకు సుదీర్ఘంగా 37 సంవత్సరాలు ఇంటూ 4 సార్లు 188 సార్లు 188 సార్లు కనుక డొనేట్ చేయగలిగితే ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో 188 ఇంటూ 3 564 మందిని బతికించవచ్చు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. లేడీస్ మాత్రం 4 నెలలకు ఒకసారి ఇస్తారు, జెంట్స్ 3 నెలలకు ఒకసారి డొనేట్ చేయొచ్చు. సంపత్ గారు, మనకి బ్లడ్ బ్యాంక్ అనగానే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ గుర్తొస్తూ ఉంటుంది. మీరు అక్కడ ఎన్నిసార్లు ఇచ్చారు? 220 సార్లు ఇవ్వడం జరిగింది ఒక్క చిరంజీవి బ్లడ్ బ్యాంక్లోనే. భారతదేశంలో ఒక వ్యక్తి ఒక బ్లడ్ బ్యాంకులో అన్నిసార్లు ఇచ్చిన హిస్టరీ కూడా ఏ బ్లడ్ బ్యాంకు లేదు. ఒక చిరంజీవి బ్లడ్ బ్యాంకే ఉంది. మ్యాక్సిమం యూనిట్స్ కలెక్ట్ చేసిన బ్లడ్ బ్యాంక్ కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంకే. 10 లక్షల పైన యూనిట్స్ కలెక్ట్ చేశారు. అదొక రికార్డు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అనేది. అలాగే ఒకే వ్యక్తి ఒక బ్లడ్ బ్యాంక్లో 220 సార్లు డొనేట్ చేసిన చరిత్ర కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంకే ఉంది. చిరంజీవి గారిని కలిసారా ఎప్పుడైనా? చాలాసార్లు కలిశాను మేడం. ఏమంటుంటారు ఆయన?
ఎవరైనా రిపీటెడ్గా డొనేట్ చేస్తూ ఉంటారు కదా, ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. 20 సార్లు డొనేట్ చేసిన వాళ్ళ అందరికీ ఆయన అపాయింట్మెంట్ ఇస్తారు, అందరినీ కలుస్తారు. ఇంకా మేము రెగ్యులర్గా చేస్తుంటాం కదా, మాలాంటి వాళ్ళకి ఎవ్రీ 3 మంత్స్కో 4 మంత్స్కో కలుస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళను, ప్రతి రక్తదాతను ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారు. అందరూ ఆయన కలవాలి 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 అని చెప్పి చాలా యాంగ్జైటీతో ఉంటారు. 1 సంవత్సర కాలం కనుక చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో వాళ్ళ పేరు కనుక నోట్ చేయించుకొని ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ కనుక డొనేట్ చేస్తే, 1 సంవత్సరంలో ఒక 20 సార్లు డొనేట్ చేస్తే ఖచ్చితంగా చిరంజీవి గారిని కలవచ్చు. అంటే చిరంజీవి గారిని కలవాలంటే బ్లడ్ డొనేట్ చేయాలంటారు. కొంతమంది కొన్నేళ్ళ నుంచి చిరంజీవి గారిని కలవాలి కలవాలి అంటారు. వాళ్ళకు ఒక చిన్న టిప్ చెప్పాను అనమాట. 1 సంవత్సరం కాలం కష్టపడితే 30-40 ఏళ్ళ నుంచి ఆయన కలవాలనుకునే వాళ్ళు ఉన్నారు. ఎక్కడెక్కడో ఓళ్ళ నుంచి వస్తారు. ఆయన ఎక్కడో షూట్లో ఉన్నారని, అక్కడ ఉన్నారని, ఎక్కడ ఉన్నారు వస్తారు. ఆయన కలవకుండా వెళ్ళిపోయిన సన్నివేశాలు ఎన్నో చూశాను. అటువంటి వాళ్ళకి ఏంటంటే నేను ఒక చిన్న టిప్ చెప్పాను అనమాట. వాళ్ళు కూడా అలాంటి రూల్ ఎందుకు పెట్టారంటే, కొంతమంది అయినా ఇంకా ముందుకొచ్చి Inspire చిరంజీవి అవుతారు. కలవాలి అనే ఉద్దేశంతోనైనా బ్లడ్ డొనేట్ చేస్తారు, దాని మీద అవగాహన కల్పించాలి అని. అలాగే ప్లేట్లెట్స్ డొనేట్ చేయలేరు, ఎవ్రీ ఇయర్ 4 సార్లు డొనేట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకొని ఒక 5 సంవత్సరాలు 20 సార్లు డొనేట్ చేసినా చిరంజీవి గారిని కలవచ్చు. కరెక్టే. అయితే చాలామందికి బ్లడ్ డొనేట్ చేయాలని ఉంటుంది, కాకపోతే కొన్ని డౌట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా మనం ఇచ్చిన బ్లడ్ అవసరమైన వాళ్ళకి చేరుతుందా లేదా, దాన్ని అమ్మేస్తూ ఉంటారనేవి కూడా చాలా వార్తలు మనం చూస్తూ ఉన్నాం. మీరేమంటారు దీని మీద? మీరు ఒక ఇంట్రోలో ఒక విషయం చెప్పారు. భారతదేశంలో మన 40 కోట్ల మందికి రక్త అవసరాలు ఉన్నాయని. మనకు అందుబాటులో ఉండే రక్తం ఓన్లీ ఒక 10%. చాలా తక్కువగా చాలా ఉందండి. తక్కువ ఉంటుంది. మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవసరాల్లో, ఎమర్జెన్సీలో మాత్రమే డొనేట్ చేస్తున్నారు. లేదా స్వచ్ఛందంగా చేసే వ్యక్తులు చాలా అరుదు. సో ఎక్కడ కూడా ఇవాళ బ్లడ్ బ్యాంకు మీరు చూడండి. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఏప్రిల్ మంత్లో ఉన్నాము. ఏప్రిల్ మేలో ఏ బ్లడ్ బ్యాంకులో ఒక యూనిట్ కూడా స్టాక్ ఉండదు. మిగతా 10 మంత్స్ ఉంటుంది. ఏప్రిల్ మే ఈ సమ్మర్ టైంలో ఏ బ్లడ్ బ్యాంక్లో ఒక్క యూనిట్ కూడా స్టాక్ ఉండదు మేడం. ఎందుకని? నెంబర్ 1, అసలే సమ్మర్ వీక్ అవుతామేమో అని చెప్పి అపోహలతో డొనేట్ చెయ్యరు. అప్పటి వరకు ఉన్న నిల్వలు అయిపోతాయి. మార్చికి ఎండలు స్టార్ట్ అవగానే తగ్గించేస్తారు. ఏప్రిల్కి ఎగిరిపోతాయి, అన్ని నిల్వలు వెళ్ళిపోతాయి. ఏప్రిల్ మేలో చాలా షార్టేజ్ ఉంటుంది. నేను అందరికీ ఏం రిక్వెస్ట్ చేస్తానంటే, మీరు సంవత్సరం మొత్తం డొనేట్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ ఏప్రిల్ మేలలో ఒక్కసారి ఎవరికి అందుబాటులో ఉన్న దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంక్స్లో డొనేట్ చేయమని కోరుకుంటున్నాను. దానివల్ల ఏమవుతుందంటే, నార్మల్ టైంలో ఎలాగోలాగా రొటేట్ చేయగలుగుతారు వాళ్ళు. ఎవరో ఒకళ్ళు ఇచ్చింది వాళ్ళది వీళ్ళకిచ్చి, వీళ్ళది వీళ్ళకిచ్చి. ఒక ఏప్రిల్ మేలలో మాత్రం బ్లడ్ బ్యాంక్స్ అసలు స్టాకే ఉండదు. సో ఈ 2 నెలల్లో కనుక డొనేట్ చేయగలిగితే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఖచ్చితంగా చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు చిరంజీవి బ్లడ్ బ్యాంక్లోనే 200కు పైగా సార్లు బ్లడ్ డొనేట్ చేశారు. 220 అయితే అక్కడ కూడా బ్లడ్ని అమ్మేస్తారు అనే విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. ఏం చెప్తారు మీరు దీనికి? అయితే ఇక్కడ ఏంటంటే మేడం, ఏ బ్లడ్ బ్యాంక్లో అయినా బ్లడ్ అమ్ముతారు, అందులో ఏం డౌట్ లేదు. అంటే ఒక వ్యవస్థ రన్ అవ్వాలి అంటే కొంత డబ్బు అనేది అవసరం. ఇక్కడ ఎవరికి అమ్ముతున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు గతంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో డొనేట్ చేసి ఉన్నారు, మీకు ఫ్రీగా ఇస్తారు. మీకు కావాల్సిన బ్లడ్ గ్రూపు ఏ పాజిటివ్ కావాలి, మీది బి పాజిటివ్ ఉంది, మీరు డొనేట్ చేస్తే మీకు ఇమీడియట్గా ఫ్రీగా ఇస్తున్నారు. ఎవరికి అమ్ముతున్నారు అంటే, అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఫ్రీగా ఇస్తారు. వైట్ రేషన్ కార్డు ఉంది, ఫ్రీగా ఇస్తారు. ఎవరైతే మేము డొనేట్ చెయ్యము, మాకు బ్లడ్ కావాలి అనుకున్న వాళ్ళకి 1800 రూపాయల వరకు ఒక యూనిట్ అమ్మొచ్చు అని చెప్పి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్లో ఇవ్వడం జరిగింది. కానీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కేవలం 1000 రూపాయలకే అమ్ముతారు. వాళ్ళు అమ్ముకునేది ఉంటే 1800కి అమ్ముకోవచ్చు కదా, ప్రతి యూనిట్కి 800 రూపాయల లాభం వస్తుంది కదా. కానీ 1000 రూపాయలకి అమ్ముతారు. అవేంటంటే, ఒక బ్లడ్ మనం డొనేట్ చేసిన వెంటనే వాటిని స్క్రీన్ చేయాల్సి ఉంటుంది. హెచ్ఐవి, హెపటైటిస్, చాలా రకాల టెస్టులు అనేవి చేయాలి. చేసిన తర్వాతనే పేషెంట్కి చేరాలి.
ఆ టెస్ట్ కాస్ట్ ఏదైతే ఉందో స్క్రీనింగ్ ఛార్జెస్ 1000 రూపీస్ మాత్రమే కలెక్ట్ చేస్తారు. అది కూడా ఎవరైతే బ్లడ్ తీసుకుంటున్నారో వాళ్ళు తిరిగి డొనేట్ చేయని వాళ్లకు, గతంలో డొనేట్ చేస్తున్న వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు. బ్లడ్ బ్యాంక్ విషయంలో చిరంజీవి గారితో పాటు ఉపాసన, రామ్ చరణ్ కూడా స్పెషల్ కేర్ తీసుకుంటారని విన్నాం, నిజమేనా? అవునండి. ఆ బ్లడ్ బ్యాంక్ గురించి ఎక్కువగా కష్టపడ్డ వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ CEO రమణం స్వామినాయుడు గారు. ఎందుకంటే ఆయన ఇంకా స్టార్ట్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు మీరు వెళ్తే మార్నింగ్ 9 o'clock అక్కడ కనిపిస్తారు, రాత్రి 6 o'clock కనిపిస్తారు. అంత డెడికేటెడ్గా వర్క్ చేస్తారు. ఇనీషియల్ డేస్లో కావచ్చు, ఇప్పటి వరకు కూడా కావచ్చు, ట్రస్టీగా అల్లు అరవింద్ గారు చాలా కేర్ తీసుకుంటారు. అలాగే ఉపాసన మేడం గారు, రామ్ చరణ్ గారు, ఇప్పుడు చిరంజీవి గారు సిస్టర్ మాధవి మేడం గారు మెడికల్ ఆఫీసరు. ఇప్పుడు ప్రతిరోజు తను కూడా కేర్ తీసుకుంటూ ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి, ఒక 2 years నుంచి. అసలు మీరు 318 సార్లు బ్లడ్ డొనేట్ చేశారు అంటే మీ చేతులకి ఎన్ని వందల సార్లు సూదులతో గుచ్చి ఉంటారు కదా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఒక చిన్న ఇంజెక్షన్ వేయించుకోవాలంటేనే భయపడతాం, చిన్న సెలైన్ పెట్టించుకోవాలన్నా భయపడతాం. అలాంటిది మన బాడీ నుంచి బ్లడ్ తీయడం ఎంత కొంత పెయిన్గానే ఉంటుంది. ఎన్నిసార్లు సూదులు గుచ్చారో అనిపిస్తుంది. ఒకసారి చూపిస్తారా మీ చేతులు? 500 సార్లు పైన గుచ్చడం జరిగింది. ఇవన్నీ ఇలాగా కాయలు కాసిపోయాయి అన్నమాట. ఒక మామూలుగా కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు కదా టెక్నీషియన్స్, వాళ్ళు నాకు ప్రిక్ ఇవ్వలేరు, సీనియర్ టెక్నీషియన్సే ఇవ్వగలరు. అంటే అవన్నీ కూడా హార్డ్ అయిపోతుంది. ఇలా చూస్తే బల్జ్ అయినాయి చూడండి నరాలు, అవునండి, ఇక్కడంతా. అలాగే ఇది కూడా, ఇవన్నీ కూడా ఇలా బల్జ్ అయిపోయి ఉంటాయి. సో ఒక 500 సార్లు నా శరీరంలో ప్రిక్స్ గుచ్చుకోవడం జరిగిందనమాట. అయ్యో, అంటే ఒక పని, మనకు ఇష్టమైన పనిలో ఆ పెయిన్ అనేది ఎక్కడ నాకు కనిపించదు. నేను ఎవ్రీ టైము ఇచ్చేటప్పుడు చాలా హ్యాపీగా, చాలా మనస్ఫూర్తిగా, ఒక ప్రాణం ఖచ్చితంగా నేను నా డొనేషన్ వల్ల ఒక లైఫ్ సేవ్ అవ్వాలని సంతోషంగా ఇస్తాను. ఆల్మోస్ట్ దేవుడు కూడా అలాగే. నేను ఇచ్చిన డొనేషన్స్లో ఫెయిల్యూర్స్ చాలా తక్కువ ఉన్నాయండి. ఒక 5% ఫెయిల్యూర్స్ ఉన్నాయి. 100 మందికి నేను ఇస్తే 4-5 వాళ్ళ కాలక్రమంలో ఇది లేదు, కానీ 95% హ్యాపీగా ఉన్నారు యాజ్ అండ్ డేట్. సంపత్ గారు, మన సొంత వాళ్ళకి సాయం చేయాలంటే కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తున్న ప్రపంచం ఇది. అలాంటిది మీకు అసలు బ్లడ్ అవసరమైన వ్యక్తులు ఎవరో తెలియదు, వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళ ముక్కు మొహం తెలియదు, అయినా మీ బాడీలోంచి అలా రక్తాన్ని ఇవ్వడానికి ఒక్కసారి కూడా ఏమీ ఆలోచన చేయరా? ఏమనిపించదా? వాళ్ళను చూడడానికి కూడా నేను ఇష్టపడను. ఎందుకంటే వాళ్ళు చూపించే కృతజ్ఞత అనేది నాకు నచ్చదు. అందుకని నేను మహా అయితే నేను 318 సార్లు డొనేషన్లో గట్టిగా ఒక 10 మందిని చూసుంటాను. ఆ టయానికి వాళ్ళు బ్లడ్ బ్యాంకు రావడము, ఇచ్చేయడము. కానీ అంటే మనం చేస్తున్న ఏదైతే ఈ పని ఉందో వాళ్ళ నుంచి ఏం ఆశించి చేయట్లేదు కదా. సో ఎప్పుడు కూడా నేను చూడడానికి నేను ఇష్టపడను. వాళ్ళు నాకు పెడతారు, లొకేషన్ పెడతారు, పేషెంట్ డీటెయిల్స్ పెడతారు. నేను వెళ్ళిపోయి బయటకు వచ్చేసిన తర్వాత అయిపోయిందండి డొనేట్ చేశానని చెప్తాను. అయ్యో మాకు ముందే చెప్పుంటే మేము వచ్చేవాళ్ళం కదా అంటే, మీరు పేషెంట్తో ఉన్నారు కదండి, మీరే కొంచెం ఏదో ఉంటారు కదా, వాళ్ళు టెన్షన్లో ఉంటారు కదా, డిస్టర్బ్ చేయలేనని చెప్తాను. ఒక్క 10 మెంబర్స్ని హార్డ్లీ చూసుంటానండి 25 ఏళ్లలో. కొంతమంది పట్టుబడతారనమాట, మేము ఇక్కడే ఉన్నాం సార్, మీరు వచ్చారా లేరా, మేము మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాం సార్ అని కొంతమంది పట్టుబడతారు. అలాంటి వాళ్ళకు 10 మందిని చూడడం జరిగింది. సంపత్ గారు, అసలు మీరిచ్చిన బ్లడ్ని ఎవరికి ఎక్కిస్తారో కూడా మీకు తెలుసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అవును. కానీ కొన్నిసార్లు మాత్రం ఇలా ఇంత ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్న వాళ్ళకి మీ బ్లడ్ ఎక్కించాము, వీళ్ళకి ఇది జరిగిందని ఆ పేషెంట్స్ కూడా మీకు కనిపించే అవకాశం ఉంటుంది. అలా మీ జీవితంలో బాగా సంతృప్తినిచ్చిన సంఘటన ఏంటి? సంతృప్తినిచ్చిన సంఘటన అంటే ఒక డేలో ఖచ్చితంగా ఎవరికొకళ్ళకి డొనేట్ చేస్తాను. అంటే నేను 15 రోజులకు ఒకసారి నేను డొనేట్ చేస్తాను, లేదా నా చుట్టూ ఉన్న వాళ్ళతో కనీసం రోజులో 1 యూనిట్ అయినా ఇప్పిస్తాను. అదే ఆ డేలో సంతోషమైన విషయం. ఎవ్రీ డే ఒక IFS ఆఫీసర్ జస్ట్ మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు 7th month తను ప్రీమెచ్యూర్ డెలివరీ అయింది.
2 పిల్లల్ని వేసుకొని ఎయిర్ క్రాఫ్ట్లో కొండాపుర గ్రాడిల్స్లో జాయిన్ అయ్యారు, కిమ్స్ గ్రాడిల్స్లో. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే ముందు అర్జెంటుగా ప్లేట్లెట్స్ అంటే నా దగ్గర పనిచేస్తున్న రాజు అనే వ్యక్తిని, రాజు నువ్వు అర్జెంటుగా వెళ్ళిపోయి నువ్వు డొనేట్ చెయ్యి, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నానని, మీకు 12:30కు రమ్మన్నారు, నేను 1:00 వచ్చాను, వాళ్ళని అక్కడికి పురమాయించి వచ్చేసాను, అందుకే హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. ఏ ఇంటర్వ్యూ అయినా ఒక టైం చెప్తే 100% అదే టైంకి ఉంటాను. అవునండి, నేను చూశాను కదా, మీరు ఎంత పంక్చువలో నాకు అర్థమైపోయింది. అయితే మీరు బ్లడ్ డొనేట్ చేయడమే కాకుండా ఇంకొంతమందిని కూడా ఇలా రక్తదానం వైపు మరలుస్తూ ఉన్నారు. ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు? ఎందుకంటే ఈ రోజుల్లో యువత ఎక్కువగా డ్రింకింగ్, స్మోకింగ్ అని, డ్రగ్స్ అని వాటికి అలవాటు పడుతూ ఉన్నారండి. రక్తదానం మీద ఎవరికి పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు. ఎవరు మనకేంటి అనే ఆలోచిస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అసలు చాలా కామన్ అయిన విషయం. ఇవాళ మందు తాగొద్దు అంటే ఎవరు వినరు, స్మోక్ చేయొద్దంటే ఎవరు వినరు. స్మోక్ చేసేవాళ్ళు ఒక 3 అవర్స్ స్మోక్ చేయకుండా డొనేట్ చేయొచ్చు. అలాగే డ్రింక్ చేసేవాళ్ళు రేపు డొనేట్ చేస్తున్నాం అంటే ముందు రోజు చేయకపోతే చాలు. 30 రోజులు తాగి 31వ రోజు ఆపి 32వ రోజు బ్లడ్ డొనేట్ చేయొచ్చండి. రోజు తాగేవాళ్ళు కూడా ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఇస్తే నెక్స్ట్ డేకి అది 48 అవర్స్ గ్యాప్ అయిపోద్ది, హ్యాపీగా డొనేట్ చేయొచ్చు. తాగడం కానీ, స్మోకింగ్ వల్ల కానీ, ఈ గుట్కా లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా కూడా డొనేట్ చేయొచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళు ఇవాళ అరుదు. సో బ్యాడ్ హ్యాబిట్స్కి బ్లడ్ డొనేషన్కి సంబంధం లేదు. నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. నాట్ ఓన్లీ బ్లడ్, ప్లేట్లెట్స్, ప్లాస్మా, WBC కూడా డొనేట్ చేయొచ్చు. మీరు బ్లడ్ డొనేషన్ మీద స్టడీ చేసి మరీ డాక్టరేట్ సంపాదించారు. అలా మీరు ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా సాధించారు. మీ దాతృత్వాన్ని, మీ దయాగుణాన్ని గమనించి ఎంతోమంది మిమ్మల్ని సత్కరించారు. వాటి గురించి ఒకసారి చెప్పండి. గడిచిన 25 ఏళ్లలో ఒక 1000 సన్మానాలు, ఒక 1000 అవార్డులు, ఒక 1000 సన్మానాలు తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంక వెళ్ళడం కూడా మానేశాను మేడం. ఎందుకంటే ఇంటి నిండా ఇన్ని షీల్డ్స్ అయినాయి. అంటే వెళ్తున్నాను వెరీ రేర్గా, ఇంకా వెరీ ఇంపార్టెంట్ అకేషన్. ఇప్పుడు ఎక్కడన్నా బ్లడ్ క్యాంప్ పెడుతున్నారు, కొన్ని వందల మంది ఆ రోజు ఇస్తున్నారు, అలాంటి వాటికి మెయిన్ ప్రోగ్రామ్స్కి వెళ్తున్నాను. అంటే ఎప్పుడు కూడా మేడం ఇవాళ నాకు తెలియదు నేను ఇంతగా ఫేమస్ అవుతాను, ఒక వరల్డ్ రికార్డ్ బ్లడ్ డోనర్గా అవుతాను, ఒక 6 వరల్డ్ రికార్డ్స్ తీసుకుంటాను. నా డాక్టరేట్ వచ్చేసి డాక్టర్ ఆఫ్ రికార్డ్స్. అంటే ఈ డొనేషన్లో అత్యధిక సార్లు చేశాను రికార్డ్స్, డాక్టర్ ఆఫ్ రికార్డ్స్. నేను ఏదైతే తీసుకున్నానో 6 వరల్డ్ రికార్డ్స్, డాక్టర్ ఆఫ్ రికార్డ్స్ తీసుకున్నాను, ఒక 1000 అవార్డ్స్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఎవ్రీడే నేను ఎక్కువ మందిని ఎలాగా బ్లడ్ డొనేషన్కి ప్రోత్సహించేలా చేయాలి అంటే, చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి మేడం. ఆ డౌట్స్ని ఎక్కువగా క్లియర్ చేస్తూ ఉంటాను, ఎక్కువగా కూడా అప్డేట్ అవ్వడానికి ట్రై చేస్తుంటాను. ఎవ్రీ 15 డేస్కు ఖచ్చితంగా నేను డొనేట్ చేస్తూ ఉంటాను. అదే ఇండియాలో 15 రోజులకు ఒకసారి డొనేట్ చేస్తాం ప్లేట్లెట్స్. బ్లడ్ వచ్చేసి 3 నెలలకు ఒకసారి చేస్తాం. అదే పాశ్చాత్య దేశాల్లో మనం వెళ్తే వాళ్ళు ప్రతి 56 రోజులకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తారు. మనం సంవత్సరానికి 4 సార్లు డొనేట్ చేస్తే వాళ్ళు 6 సార్లు డొనేట్ చేస్తారు. అలాగే మనము ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ డొనేట్ చేస్తాం కదా, అలా 24 సార్లు గరిష్టంగా చేస్తాము. అదే ఫారిన్లో అయితే ప్రతి వారం డొనేట్ చేస్తారు. 56 వారాల్లో వాళ్ళు డొనేట్ చేయొచ్చు. నేను రీసెంట్గా ఈ 2025లో ఏంటంటే, ఎమర్జెన్సీ కేసు ఉంటే వారంలో ఏదో ఒక రోజు వెళ్ళి ప్లేట్లెట్స్ డొనేట్ చేస్తున్నాను. వారానికి ఒక ప్రాణం, ఎవ్రీ వీక్ వెళ్ళిపోతాను. ఎవ్రీ వీక్ వెళ్ళడం, వారానికి ఒక ప్రాణం అని చెప్పి ఒక పోస్టర్ రెడీ చేయడం, సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం. ఏంటి ఈ వారానికి ఒక ప్రాణం అంటే, ఈ ప్లేట్లెట్స్ అనేవి పాశ్చాత్య దేశాల్లో ప్రతి వారం ఇస్తారు. కనీసం మన దేశంలో మనకున్న రూల్స్ ప్రకారం ప్రతి 15 రోజులకు ఒకసారి నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా ఇవ్వండి అని ప్రమోట్ చేస్తున్నాను. 2025 ఏంటంటే వారానికి ఒక ప్రాణం. వారానికో ప్రాణం. బాగుందండి, మంచి కాన్సెప్ట్.
అయితే మీరు ఇన్ని వందల సార్లు బ్లడ్ డొనేట్ చేశారు, ఇంత ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు. మీ హెల్త్ సీక్రెట్ ఏంటో చెప్పండి. హెల్త్ సీక్రెట్ అంటూ ఏమీ లేదు మేడం. డొనేట్ చేయటమే హెల్త్ సీక్రెట్. ఎందుకంటే మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? డైలీ రొటీన్ జనరల్గా అనుకుంటారు మేడం, మనము ఒక బ్రేక్ఫాస్ట్ ఉంది, ఎవ్రీడే టైంకి 9 to 10, 8 to 10 తింటాము. లంచ్ అట్లీస్ట్ 1 to 3 మధ్యలో తీసుకుంటాము. డిన్నర్ 7 to 9 మధ్యలో తీసుకుంటాం. ఈ 3 times మనం తీసుకునే ఫుడ్లోనే మనకు కావాల్సిన అంతా ఉంటుంది. మీరు నమ్మకపోవచ్చు, ఒక నెలలో నేను ఒక్క ఫ్రూట్ కూడా తిన్ను. ఒక నెల మొత్తం మీద ఒక్క పండు కూడా తినను. మామూలుగా మనం తినే తిండి ఏదైతే ఉంటుందో, నార్మల్గా మనం తీసుకునే డైట్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, వీటికే మనకు కావాల్సినంత హిమోగ్లోబిన్ వస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం మెంటల్ ఫిట్నెస్ అనమాట. డొనేట్ చేయొచ్చు, డొనేట్ చేయడం వల్ల ఏ నష్టం లేదు అని చెప్పి ధైర్యంగా ముందుకెళ్ళటమే. అపోహలు వీడి ముందుకు వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా రక్తదానం చేయడానికి అర్హులే. ఇందాక మనం అనుకున్నట్టుగా 18 years నిండిన వాళ్ళు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ఆడవాళ్ళైతే 4 నెలలకు ఒకసారి, మగవాళ్ళైతే 3 నెలలకు ఒకసారి 12.5% హిమోగ్లోబిన్ ఉందా అర్హులు. ఎవరు డొనేట్ చేయకూడదు? థైరాయిడ్ ఉన్నవాళ్ళు డొనేట్ చేయకూడదు, క్యాన్సర్ వాళ్ళు డొనేట్ చేయకూడదు, HIV, హెపటైటిస్ లాంటి జబ్బులు ఉన్నవాళ్ళు డొనేట్ చేయకూడదు. మిగతా వాళ్ళందరూ అర్హులేనండి. కొంతమంది అంటారు, నేను 100 kgs ఉన్నాను, నేను డొనేట్ చేయొచ్చు అంటారు. మీరు ఒబెసిటీ ఉన్నా చేయొచ్చు. ఎందుకంటే బ్లడ్ డొనేట్ చేయడానికి కావాల్సిన మినిమమ్ వెయిట్ 45 kgs, 45 kgs దాటిన ప్రతి ఒక్కళ్ళు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా డొనేట్ చేయొచ్చు. మీరు రక్తదానంతో ప్రపంచ రికార్డులే సాధించారు. చాలా గొప్ప విషయం అండి. అలాగే ఎంతోమంది జీవితాల్లో మీరున్నారు. వారి బాడీలో కూడా మీరు ఎప్పటికీ ఉంటారు. ఒక 500 మంది శరీరాల్లో నా రక్తము, నా ప్లేట్లెట్స్, నా ప్లాస్మానో, నా WBCనో ప్రవహిస్తుంది. వేల మందిలో ఉంటారండి. ఒక 500 మందిలో నా బ్లడ్ ఉంది. నేను అరేంజ్ చేసిన వాళ్ళకు ఒక 1000 మందిలో ఉంటుండొచ్చు. ఎప్పుడైనా అనుకుంటూ ఉంటారా, ఏంటి జీవితం, దేవుడు నన్ను ఇలా పుట్టించి ఇలా ఇంతమందికి సాయం చేసేలా చేశాడు అనిపిస్తుందా? అనిపిస్తుంది మేడం. ఎందుకంటే అసలు ఈ భూమి మీదకు రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. ప్రతి మనిషిలో ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ఏ వ్యక్తిలోనైనా కూడా వాళ్ళకి ఏ రకమైన టాలెంట్ ఉందో తెలుసుకోగలిగితే ఆ జీవితం సార్థకత అవుతుంది. నేను అనుకుంటున్నాను, నాకు దేవుడు ఈ 190 దేశాల్లో ఈ 850 కోట్ల మందిలో ఎవరు చెయ్యని అవకాశాన్ని భగవంతుడు నాకు కల్పించాడు. ఐఎమ్ ద యంగెస్ట్ హైయెస్ట్ బ్లడ్ డొనార్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతి తక్కువ వయసులో అతి ఎక్కువ సార్లు 45 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి 318 సార్లు ఇవ్వడం అనేది నేనే అరుదు. అలాంటి మహత్తరమైన కార్యక్రమం భగవంతుడు నాతో చేయించాడు కాబట్టి నిజంగా దేవుడికి ధన్యవాదాలు. ఎందుకంటే అందరూ అన్నీ చేయగలుగుతారు. ఇది ఒక ప్రత్యేకమైన కాజు. ఈ కాజు కోసం నేను కష్టపడాలని తపన ఉంది, చేసే శక్తి ఉంది. రక్తదానంలో మీ ప్రయాణం అనేది అద్భుతం, ఎంతోమందికి ఆదర్శప్రాయం. మీరు ఇలాగే ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మేమైతే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సంపత్ గారు. థ్యాంక్ యూ మేడం.